ఎవరి పేరు గుర్తొస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గుండెలు పగులుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ ప్రజల గుండెలు ఉప్పొంగుతున్నాయో, ఎవరి పేరు గుర్తొస్తే తెలంగాణ మా భవిష్యత్తు భద్రంగా ఉందని చెప్పి నమ్మకం పెట్టుకుంటుందో ఆ నాయకుడు, మనందరి నాయకుడు, మనల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న నాయకుడు, తెలంగాణకే కాదు మనందరికీ బంగారు భవిష్యత్తు మన కేటీ రామారావు అన్న గారిని మనాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. మీరు గద్వాల తాలూకా నుండి, గద్వాల నుండి గంటలు ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి మరి ప్రతి మాటకు చప్పట్లతో ఈ హాలును మారుమోగిస్తున్న మా నడిగడ్డ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా మీకు శిరస్సు వంచి మీ ఉద్యమ స్ఫూర్తికి నమస్కారం. మహబూబ్నగర్ జిల్లాలోని, పాత మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో మనం గెలిచింది 2 ఆ 2 కూడా నడిగడ్డలోనే, అలంపూరు, గద్వాలు. మీ స్ఫూర్తికి, మీ యొక్క మరి పోరాట పటిమకి మళ్ళొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ఈరోజు కాదు 25 ఏళ్ళుగా కేసీఆర్ గారికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరి ఒక సోదరుడిగా, ఒక కుడిభుజంగా ముందుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మరి పార్టీని నడిపిస్తున్న గౌరవ మాజీ మంత్రివర్యులు మాన్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు, మరొక మాజీ మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి ఆ తర్వాత ఉద్యమంలో గర్జించి తర్వాత పార్టీలో చేరి జిల్లాలో బలహీన వర్గాల తరపున ఒక బలమైన గొంతుకగా ఉన్న గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు, పేరులో చాలా ప్రశాంతత ఉంటుంది కానీ ఈరోజు గర్జించిన మా అన్న బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అన్న శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఆనాడు అధికార పార్టీని తట్టుకొని, 2 అధికార పక్షాలను తట్టుకొని మరి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉండగా కూడా మరి అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉండగా కూడా ఆ పదవిని వదిలిపెట్టి కష్టాల కడలిలో మనతో పాటు కలిసి నడిచి వచ్చిన మొన్నటి పార్లమెంట్ అభ్యర్థి, మీ అందరికీ ఆప్తులు, నడిగడ్డ బిడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, తమ్ముడు, మేధావి, యువకుడు, ఉత్సాహవంతుడు, ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, మరి ఈరోజు మీ అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చి గద్వాలలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తా అని చెప్పి వచ్చిన సోదరుడు దాసు హనుమంత నాయుడు గారు. కాదు అందరు, అరే నువ్వు ఆగురాబు, అందరేమో ఇక ఫలానాయన నా బాస్ అని చెప్పుకోవాలి, ఆయననేమో పేరులోనే బాస్ అని పెట్టుకొని కూర్చున్నాడు. దాసు హనుమంత నాయుడు గారు తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో గొప్ప నాయకుడిగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన సోదరుడు విజయ్ గారు, సోదరులు, పెద్దలు, మాన్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ యొక్క కేంద్ర కార్యాలయ బాధ్యులు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు, మన తెలంగాణ మన పార్టీ యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా గతంలో పనిచేసిన అక్క మన ఆడబిడ్డ తుల ఉమ్మ గారు, అదేవిధంగా సోదరులు బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు, సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సోదరి శ్యామల గారు, వేదికపై ఆసీనులైన మరి సోదరులందరికీ పేరు పేరున, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ ఆవేశము, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా తొందరలోనే గద్వాలలో మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారి మోసం చేసిన దానికి ఉప ఎన్నిక రావాలి, మళ్ళీ ఖచ్చితంగా మన గులాబీ జెండా ఎగరాలి, ఖచ్చితంగా ఒక సామాన్య కార్యకర్తను పెట్టి, ఒక నాయకుడిని పెట్టి తప్పకుండా అక్కడ గులాబీ జెండా మీరు ఎగరేస్తారనే నమ్మకం కూడా నాకు కలుగుతా ఉంది. నిజంగా గత 18 నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది, రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది. ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన
అభయహస్తం అనే మేనిఫెస్టో 420 హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం, మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతిపెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి, సోనియా గాంధీ వచ్చి, మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, సిద్ధరామయ్య వచ్చి, ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు, రకరకాల మాటలు, ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నా, నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట. అంతా బాగా నడుస్తున్న టైంలో 10 ఏళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది, మోసగాళ్లకు మోసగాడని, యాదుకుందా? ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా, ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు, మోసపోవాలనే కోరుకుంటారు.